Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు అయితే నిజంగానే ఈ సినిమా చాలా మందిని కదిలిస్తుంది అని చెప్పి డైరెక్టర్ గారు ఎన్నో ప్రెస్ మీట్స్లో చెప్పడం నేను విన్నాను అనమాట. అయితే ఈ సినిమా పేరు ముందుగా మనం వేరేలా విన్నాం, అదే చాయ్ వాలా. బట్ ఇప్పుడు February 6th రావాలి బేసిక్గా అది. బట్ అలా కాకుండా ఇంకో కొత్త టచ్తో నవాబ్స్ కేఫ్ కింద February 20th మనందరి ముందుకి రాబోతుంది అనమాట. సో ఇప్పుడు మనతోటి మూవీ టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ వాలా అందరికీ తెలిసిందే, ఎందుకు మారింది ఏంటి అన్నది మీ ముగ్గురులో ఎవరు చెప్తారు? We have Nawab's Cafe is working title actually. Working title. స్క్రిప్ట్ రాసినప్పుడు script స్క్రిప్ట్ నవాబ్ కెఫే అనుకుని మెన్షన్ చేసిన టైటిల్. వర్కింగ్ Yeah. టైటిల్. తర్వాత మూవీ షూటింగ్ అప్డేట్ అవుతుంది, డెవలపింగ్ డే బై డే. సో కొన్ని ఎమోషన్స్ సీన్స్ ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆ చాయ్ వాలా మీద. సో వాటన్నిటిని చూసుకొని ఓకే చాయ్ వాలా ఇస్ ద రైట్ టైటిల్ అనుకొని డిసైడ్ అయ్యాం. ఓకే సో బట్ రివర్టెడ్ బ్యాక్ టు ద నవాబ్స్ కేఫ్. సో అన్ఫార్చునేట్లీ బట్ వి విష్ ఇట్స్ గోనా బి గుడ్. బట్ ఇదైనా కూడా ఇట్స్ అ గుడ్ టైటిల్ కదా. Very good title. See, ఆయన unfortunately అంటున్నారు. We can't say right now. It might be fortunate also. అవును. But anyway, Nawab's Cafe. ఈ చాయ్ పెట్టడం నేర్చేసుకున్నారా? చేస్తాను రిలీజ్ అయ్యే లోపు అని అన్నారు. మూవీలో చాలా సార్లు నేర్చుకున్నాడు, చాలా సార్లు పెట్టారు మూవీలో. అవును, మూవీలో కదండి అది. సినిమాలో యాక్టర్ గా ఎంత గ్రో అయ్యామో ఒక ఈ చాయ్ పెట్టడం అనే ఆ డిపార్ట్మెంట్ లో కూడా అంతే growth వచ్చింది నాకు. సార్ నిజంగా అదే మీరు ఛాలెంజ్ మీ అంతటి మీరే పెట్టుకుని మీరే అన్నారు కదా, ఎంతవరకు వచ్చింది మరి ఛాలెంజ్ ప్రాసెస్? అది మీరు అది కూడా మేము వీడియోలో చూడాలంటారా? పులిహార వీడియో లాగా చాయ్. అవునా? వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో. మరి ఆఫ్టర్ రిలీజ్ చేస్తారా, రిలీజ్ ముందు చేస్తారా? రిలీజ్ తర్వాత అయితే బెటర్, నేను సుమా చేస్తే అప్పుడు ఇంకా వెళ్తుంది రీచ్ చాలా మందికి. Same as like- అవునండి, సినిమా కూడా ఉపయోగపడేది. సేమ్ యాజ్ లైక్ కచాయిని అవునండి. ఫోన్ చేసావు అన్నట్టు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీరు ఎక్కడున్నా అక్కడ నవ్వులు పువ్వులు అన్నట్టు వాతావరణం ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్ లో ఇది త్రూ అవుట్ మీరు ఉంటారు ఈ క్యారెక్టరైజేషన్ అని అనుకుంటూ ఆశిస్తూ. మీరు మా డైరెక్టర్ హర్షాని, ప్రమోద్ హర్షాని, అంటే ఇద్దరు కాదు, డిఫరెంట్ కాదు, ప్రమోద్ హర్ష ఒక్కడే. ఆయన అడుగుతాను, డెఫినెట్లీ అడుగుతాను. దానికన్నా ముందు శివతో మాట్లాడతాను నేను. మీరు ఈ స్టోరీని పికప్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఎందుకంటే మీరు ఏదో లైక్ డాడీ ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వేరెవర్ యూ కమ్ విత్ మీ దాంట్లో మీరు హీరోవా కాదా అన్నది పక్కన పెడితే డెఫినెట్లీ యువర్ స్టోరీ ఈజ్ ఎ హీరో ఆఫ్ యువర్ మూవీస్. సో వై మీరు ఫస్ట్ నుంచే అలాగా నేను ఒక ఆర్టిస్ట్గా మంచిగా ఇలా పేరు తెచ్చుకోవాలన్నట్టే చూస్ చేసుకుంటారా క్యారెక్టర్స్, ఆర్ ఎల్స్ కథ, ఆర్ ఎల్స్ ఏంటి? కాదు, అంటే మంచి హీరోయిన్ ఉంటే వెంటనే అంటే సార్ అదొక ఫ్యాక్టర్ అండి. కానీ బట్ ఆల్ సెడ్ అంటే నాకు తెలిసి మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు ఒక లాంచ్ అన్నప్పుడు లేకపోతే ఇండస్ట్రీలో మనం బిలాంగ్ అవుతాము అని అన్నప్పుడు వాళ్ళు లీనియేజ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఈ సర్టన్ ఎలిమెంట్స్ ఉన్న కథలు పిక్ చేసుకుంటారు, లేకపోతే సర్టన్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే ఎలిమెంట్స్ ఎలాగైనా సరే కథలో ఇన్కార్పొరేట్ అయ్యేటట్టు చూసుకుంటారు. అంటే వెన్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆల్రెడీ అవుట్ సైడ్ డూయింగ్ దట్, అంటే బెటర్ బడ్జెట్స్ తో ఉండొచ్చు, లేకపోతే బెటర్ స్కేల్ లో చెప్తుండొచ్చు, ఆర్ ఆ జానర్ లో ఆ జోన్ లో యాక్సెప్ట్ అయిపోయిన హీరోస్ ఆల్రెడీ చాలా మంది ఆ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారండి. అంటే మనం ఆ ర్యాట్ రేస్ లో పడి ఇప్పుడు ఎలా అంటే ఒక స్మాలర్ స్కేల్ లో అదే చెప్పడానికి ట్రై చేస్తే మన టికెట్ ప్రైస్ ఇస్ ద సేమ్ అండి. ఎండ్ ఆఫ్ ఇట్ మనం 4 కోట్లు పెట్టి సినిమా తీసినా 100 కోట్లు పెట్టి తీసినా అదే 150 రూపాయలే. సో ఇప్పుడు ఒక కమర్షియల్ ఎలిమెంట్ ని అంత రిచ్ గా అన్ని ఎలిమెంట్స్ తో ఉండి చెప్తున్నప్పుడు మనం తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు అదే అటెంప్ట్ చేయకూడదని నా ఫీలింగ్ అండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వెన్ వీఆర్ డూయింగ్ ఒక లిమిటెడ్ బడ్జెట్ లో ఒక లిమిటెడ్ స్కేల్ లో సినిమా చేస్తున్నప్పుడు కథ అనేది దట్ షుడ్ బి ది డ్రైవింగ్ ఫ్యాక్టర్. అండ్ దాని ద్వారా మనం ప్రేక్షకులు పరిచయం అవ్వాలి తప్పితే ఒక కమర్షియల్ ఎలిమెంట్ వాడుకుని పరిచయం అవ్వడం అనేది ఐ వాజ్ అగైన్స్ దట్ స్కూల్ అండి సిన్స్ డే వన్. అండ్ వెన్ ఇట్ కేమ్ టు ఈ సినిమా చాయ్ వాలా నవాబ్స్ కేఫ్, నాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈ కథ విన్నప్పుడు ఆ ఇమోషన్ నాతో పాటు ఇట్ స్టేడ్ విత్ మీ ఫర్ 3 days అండి. నాకు ఎప్పుడైతే డైరెక్టర్ ప్రమోద్ ఫస్ట్ నరేషన్ విన్న తర్వాత ఒక 2 or 3 days తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. బట్ నాకు ఆ కథ విన్న తర్వాత చాలా సార్లు నాకు దీంట్లో ఎమోషన్
గుర్తొచ్చిందండి. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మనకి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా చేస్తుందనే ఒక దానికంటే కూడా ఐ ఫెల్ట్ ఒక ఎమోషన్ అనేది ఇట్ టేక్స్ అన్ యాక్టర్ లాంగ్ వే అని నాకు అనిపిస్తుంది. మనకి యాక్చువల్గా గుర్తుండిపోయే సినిమాలు మీరు చూసుకుంటే మీ లైఫ్ టైంలో అది మీకు ఎక్కడో అక్కడ ఎమోషనల్ గా టచ్ అయి ఉన్న ఫిల్మ్స్ అయి ఉంటాయి జనరల్ గా మనకు గుర్తుండిపోయే సినిమా. సో ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ లీవ్ అన్ ఇంప్రింట్ ఆన్ ది ఆడియన్స్ అని అనిపించిందండి. దట్ వాస్ ద మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos.